కువైట్లో మొబైల్ ఫోన్ల ధరలు చూసి నిజంగా షాక్ అయ్యాను. ఇండియాలో లక్షల రూపాయలు పెట్టి కొనాల్సిన కొన్ని బ్రాండెడ్ ఫోన్స్ ఇక్కడ ఎంత తక్కువకు దొరుకుతున్నాయో తెలుసా? ముఖ్యంగా శాంసంగ్ S26 అల్ట్రా ధర ఇండియాతో పోలిస్తే దాదాపు 25,000 to 30,000 తక్కువ. ఇంకా ఐఫోన్ 17 Pro Max ఇది వచ్చి 15,000 to 20,000 తక్కువకే కువైట్లో మొబైల్ దొరుకుతుంది ఇండియాతో పోలిస్తే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి కొత్త మొబైల్ కొనాలి వస్తావా అని అడిగాడు. అందుకే ఇద్దరం కలిసి హవేలీలోని యూరియా కమాల్కి వచ్చాము. నిజం చెప్పాలంటే నేను ఏ మొబైల్ కొన్నా, ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కొన్నా ఈ మాల్ నుంచే కొంటాను. ఎందుకంటే ఈ స్టోర్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ వారంటీ టైంలోపు ఏదైనా సమస్య వస్తే కంపెనీ వారంటీ పాలసీ ప్రకారము మంచి సపోర్ట్ ఇస్తారు ఇక్కడ. పదండి వెళ్ళి చూద్దాము మా ఫ్రెండ్ ఏ మొబైల్ కొనబోతున్నాడో. హోనర్ అనేది చైనా బ్రాండు. పదండి వెళ్ళి చూద్దాం ఇందులో ఏ మొబైల్స్ ఉన్నాయో. ఇది హానర్ X5C ప్లస్. దీని రేట్ వచ్చి కువైట్లో 30 KD, అంటే దాదాపు 9,000. ఇది వచ్చి హోనరు X6C, ప్రైస్ వచ్చి 46 KD. ఇవన్నీ బడ్జెట్ ఫోన్స్, తక్కువ రేట్లోనే డైలీ యూస్కి సరిపోతాయి. అటువైపు కూడా కొన్ని మొబైల్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. ఈ మొబైల్ వచ్చి హోనరు 400 Pro. దీని ప్రైస్ వచ్చి 180 KD. ప్రీమియం డిజైను అలాగే పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. ఎక్సలెంట్ కెమెరా క్వాలిటీ చెక్ చేశాను. ఇదిగో ఫ్రెండ్స్, హోనర్ 600 Pro. దీని ప్రైస్ వచ్చి 249 KD. ప్రస్తుతం ఇదే మోస్ట్ ప్రీమియం మొబైల్ హోనర్లో. ముఖ్యంగా దీని డిజైన్ చూస్తే ఐఫోన్ స్టైల్ను గుర్తుకు తెస్తుంది. ఇక ఇది వచ్చి హోనర్ 600. దీని ప్రైస్ 139 KD. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వచ్చే ఈ ఫోన్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ఆరెంజ్ కలర్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా, యూనిక్గా కనిపిస్తుంది. ఇక ఈ మొబైలు హోనర్ 600 లైట్. దీని ప్రైస్ వచ్చి 100 KD. బడ్జెట్ ప్రైస్లో ప్రీమియం లుక్స్తో, స్టైలిష్ డిజైన్తో, స్మూత్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది వచ్చి మంచి చాయిస్. చాలా బాగుంది మొబైల్ ఇది. ఇది వచ్చి హోనర్ 690. చూడొచ్చు, ఇక్కడ వాటర్లో వేసి పెట్టారు. వాటర్ రెసిస్టెన్స్ చాలా బాగా వర్క్ అవుతుందంట ఈ మొబైల్కు. ఇదే ఆ మొబైలు హోనర్ 690. చాలా సింపుల్గా ఉన్నాయి, వెయిట్లెస్. ఇది శాంసంగ్ గెలాక్సీ Z Flip 7. కువైట్లో దీని ప్రైస్ 260 KD. ఈ ఫోన్లో ఉన్న పెద్ద ప్రత్యేకత ఏంటంటే దీన్ని మడత పెట్టి కూడా ఉపయోగించవచ్చు. ఫోన్ పూర్తిగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే యూజ్ చేయవచ్చు. శాంసంగ్ S26 వచ్చేసింది. బయటికి చూస్తే ఒక నార్మల్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా కనిపిస్తుంది, కానీ ఒకసారి చేతిలోకి తీసుకుంటే దీని ప్రీమియం ఫీల్, స్మూత్ డిస్ప్లే, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. దీని ప్రైస్ వచ్చి 220 KD కువైట్లో. ఇంకా ఇది వచ్చి శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్. దీని ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 260 KD. మొబైల్ చూడడానికి చాలా సూపర్గా ఉంది ఇది. ఇదే నా ఫేవరెట్ మొబైలు, శాంసంగ్ S26 అల్ట్రా. కువైట్లో దీని ప్రైజు కేవలం 300 KD మాత్రమే. ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు 90,000 అవుతుంది. కానీ ఇదే ఫోన్ ఇండియాలో కొనాలంటే 25,000 to 30,000 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే ఈసారి శాంసంగ్ 60 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చింది. ఫోన్ని చాలా తక్కువ టైంలోనే ఛార్జ్ చేయవచ్చు. ఇక ఇది శాంసంగ్ A57 5G. దీని ప్రైస్ వచ్చి 115 KD. నేను ప్రజెంట్ వాడుతున్న A55కు అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. నేను ప్రజెంట్ వాడుతున్న A55 చాలా బాగుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5G. ఇది వచ్చి A35కు అప్గ్రేడెడ్ వర్షను. ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి దాదాపు 90 KD. గెలాక్సీ A27 5G. దీని ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 80 KD. ఇది వచ్చి ఐఫోన్ 17 Pro Max. ప్రైస్ వచ్చి 445 KD. మన ఇండియాలో ప్రైస్తో కంపేర్ చేస్తే ఇక్కడ 20,000 to 30,000 తక్కువలోనే ఐఫోన్ 17 Pro Max కొనవచ్చు. ఇది వచ్చి 17 Pro ఐఫోను, 380 KD. మొబైల్ ఆరెంజ్ కలరు. ఇది 17 ఎయిర్ 250 KD. ఇవన్నీ వచ్చి 256 GB ర్యామ్. ఇక ఇది వచ్చి 16 Pro Max 340 KD.
మా ఫ్రెండ్ వచ్చి ఈ మొబైల్ కావాలంట, హవాయి నోవా 15 మ్యాక్స్. ఇది వచ్చి ప్రైస్ 100 కేడీ, అంటే దాదాపు 30,000. ఇందులో వచ్చి 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చి బ్లాక్, ఇది వచ్చి గోల్డెన్ కలర్లో ఉంది. చూద్దాం. ఇది 3 కలర్స్ అవైలబుల్. 100 కేడీ, 256 GB, 50 మెగాపిక్సెల్ అల్ట్రా సెన్సింగ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. ఇది వచ్చి 8500 mAh బ్యాటరీ ఇచ్చాడు, 40 వాట్స్ హవాయి సూపర్ ఛార్జ్. చాలా బాగుంది ఫోన్. ఇదైతే అన్స్టాపబుల్ పవరు. మొబైల్ వచ్చి 100 కేడీ విత్ 1 year వారంటీ, 2 years ఎక్స్ట్రా వారంటీ ప్లాన్ ఉంది. 7 కేడీ ఎక్స్ట్రా పే చేయాలి. అప్పుడు టోటల్ 3 years వారంటీ అవుతుంది. బై యాక్సిడెంట్ మొబైల్ స్క్రీన్ పగిలిపోయినా, ఏమైనా పాలసీ ప్రకారం డ్యామేజ్ అయినా రిపేర్ చేసి ఇస్తారు. లేకుంటే 75% ఆఫ్ బిల్ అమౌంట్, అంటే 100 కేడీ మొబైల్ ప్రైస్లో దాదాపు 75 కేడీ మనీ బ్యాక్ ఇస్తారు. అప్పుడు కావాలంటే కాస్త డబ్బులు వేసుకొని మరొక మొబైల్ కొనుక్కోవచ్చు. అందుకే వారంటీ తీసుకుంటున్నాము ఇప్పుడు 2 yearsకు ఎక్స్ట్రా పే చేసి. టోటల్ 3 years అవుతుంది. ఇక్కడ DJI Osmo Action 6 ఉంది. ఇది అడ్వెంచర్ కాంబో 165 కేడీ, 51,000 పడుతుంది. అలాగే GoPro 13 బ్లాక్ ప్రైస్ వచ్చి 110, 33,000 పడుతుంది. ఇక్కడ వచ్చి మరికొన్ని DJI మైక్స్ ఉన్నాయి. ఇక్కడ DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో ఉంది. ఇది వచ్చి 194 కేడీ. ఇక్కడ పక్కనే DJI Osmo Pocket 4 కూడా ఉంది. ఇది కూడా క్రియేటర్ కాంబో, ప్రైస్ వచ్చి 215 కేడీ. ఇంకా ఇక్కడ ఇన్స్టా 360 కెమెరాస్ ఉన్నాయి వ్లాగింగ్ కోసము. మొబైల్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము లోపల. ఇక్కడికి వచ్చి క్యాషియర్ దగ్గర డబ్బులు కడితే మొబైల్ తెచ్చిస్తారు. పదండి సిగ్నేచర్ చేసి మొబైల్ తీసుకుందాము. అమౌంట్ అయితే ఆల్రెడీ పే చేసేసాను. ఇది వచ్చి మన వారంటీ యొక్క రిసిప్టు. టోటల్ వచ్చి 4 years వరకు వారంటీ ఉంటుంది. ఇది వచ్చి మనం పే చేసిన అమౌంట్కు రిసిప్టు. ఇప్పుడే తీసుకొని వచ్చాము హవాయి నోవా 15 మ్యాక్స్. ఓపెన్ చేద్దాము. అన్బాక్స్ చేద్దాము దీన్ని. ఇది వచ్చి ప్లే స్టోర్ ఉండదు, దీనికి హవాయి యాప్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడైతే మనం స్కాన్ చేసి ఆ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతనే మా ఫ్రెండు. హవాయి నోవా 15 మ్యాక్స్ మొబైల్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బాక్స్ లోపల ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఒక పిన్ ఇచ్చాడు, ఇది వచ్చి సిమ్ వేసుకోవడానికి. అలాగే ఇది వచ్చి బ్యాక్ పోచ్ మొబైల్కు, వైట్ కలర్లో ఉంది, ట్రాన్స్పరెంట్. ఇంకా ఇది అయితే ఛార్జింగ్ కేబుల్. బాక్స్ లోపల అడాప్టర్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చి 40 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ మొబైల్ కొన్నాడు. ఇప్పుడు తీసుకుని ఇంటికి పోతున్నాను.